గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగ్స్ తొలగింపు కొనసాగుతుంది. ప్రమాదాల నివారణకు చెక్ పెట్టేలా 2020లో బల్దియా నిర్ణయం తీసుకుంది. దీన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జీహెచ్ఎంసీ నగరంలోని హోర్డింగ్స్ తొలగిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. గత 2020లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ తాజాగా హైకోర్టు సైతం తీర్పు ఇవ్వడంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 2700కు పైగా హోర్డింగ్స్ అన్ని కూడా తొలగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే జీహెచ్ఎంసీ దాదాపు 2000 హోర్డింగ్స్లను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ జంక్షన్ అనగానే ఇక్కడ హోర్డింగ్స్ అనేవి విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి హోర్డింగ్స్ అన్నిటి కూడా ప్రస్తుతం తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఎంఎస్ మక్తా దగ్గర కానివ్వండి, ఇటు ఖైరతాబాద్ జంక్షన్ లో ఉన్నటువంటి హోర్డింగ్ల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ముఖ్యంగా గత ప్రభుత్వ నిర్ణయానికి అయితే ప్రస్తుతం హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సో హోర్డింగ్స్ కానివ్వండి, ఫ్రేమ్స్ తొలగించాలని ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా త్వరలోనే కొత్త పాలసీని రూపొందించనున్నారు. సో కొత్త పాలసీ కోసం ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇందులో హోర్డింగ్స్ ఎత్తు 80 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. సో 100 ఫీట్లు రోడ్డుపై మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఒక హోర్డింగ్కి మరో హోర్డింగ్కి దాదాపు 250 మీటర్ల గ్యాప్ తప్పనిసరిగా చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈసారి ఎల్ఈడి స్క్రీన్లకు కూడా అనుమతులు లభించనున్నాయి. కొత్త పాలసీ ప్రకారం దాదాపు నార్మల్ హోర్డింగ్స్ అయితే 4500 స్క్వేర్ ఫీట్లలో ఉండనుంది. సో ఎల్ఈడి అయితే రివైజ్ చేసి రేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. సో బిల్డింగ్ రూప్ టాప్ దాంతోపాటు రోడ్డుపై ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. అందుకు సంబంధించినటువంటి అన్ని క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే అనుమతులు ఇవ్వనట్లు కూడా తెలుస్తుంది. సో గతంలో ఈదురుగాలులు వీచినటువంటి సమయంలో సిటీలో ఎక్కడో చోట హోర్డింగ్స్ విరిగిపడేవి. 4 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తుండడంతో హోర్డింగ్స్ ఉపయోగించలేదు, మెయింటెనెన్స్ కూడా చేయలేదు. సో ప్రస్తుతం కొనసాగుతున్న తొలగింపులతో ప్రమాదానికి చెక్ పెట్టినట్లవుతుంది. సో కొత్త పాలసీ ఆంక్షలు విధించాలని జనం కోరుతున్నారు. మరోవైపు కొత్త పాలసీలతో హైకోర్టు నుంచి జీహెచ్ఎంసీ దాదాపు 100 కోట్లకు జీహెచ్ఎంసీకి దాదాపు 100 కోట్ల ఆదాయం రానుంది. 2020లో హోర్డింగ్స్కు బ్యాన్ చేసే ముందు ఏటా 36 కోట్ల ఆదాయం జీహెచ్ఎంసీకి వచ్చేది. సో బ్యాన్ చేసిన తర్వాత బస్ షెల్టర్లు, ట్రాఫిక్ అంబ్రెల్లాలు తదితర అడ్వర్టైజ్మెంట్లను జీహెచ్ఎంసీకి దాదాపు 18 కోట్ల ఆదాయం వస్తుంది. సో కొత్త పాలసీ ద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయం మరింత పెరగనుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 2000కు పైగా హోర్డింగ్స్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తొలగించారు. ముఖ్యంగా ఇటు ఈదురుగాలు వీసేటటువంటి సమయంలో ప్రతిసారి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. సో అలాంటి ప్రమాదాలు జరగకుండా సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము సరికొత్త పాలసీని తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే ఆ పాలసీని కూడా రూపొందించింది. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ పాలసీకి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టారు. త్వరలోనే ఈ ఏదైతే ప్రస్తుతం పాత హోర్డింగ్స్ లాగా కాకుండా సో ఈ పాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలా కాకుండా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకునేటటువంటి విధి విధానాలు పూర్తిగా రూపొందించారు. సో ఇప్పటి వరకు అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్ని తొలగించిన తర్వాత కొత్త వాటికి టెండర్స్ ప్రక్రియ కానీ ఇదంతా మార్గదర్శకాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కూడా స్పెషల్ డ్రైవ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.